లోక్సభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. విపక్ష సభ్యుల నిరసనలతో లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీరుపై ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్టు తెలుస్తుంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాకుండా 8 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెండ్ చేయడం, దానికి తోడు ప్రధాని మోదీపై కొందరు విపక్ష ఎంపీలు దాడి చేసేందుకు ప్రయత్నించారన్న వ్యాఖ్యలతో ఈ వివాదం కూడా తారాస్థాయికి చేరింది. దీంతో ఆయన వైఖరిపై నిరసన చేపట్టిన ప్రతిపక్షాలు నేడు ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అనంతరం రాజ్యాంగంలో 94C ప్రకారం స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి ఇండి కూటమి నేతలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. స్పీకర్ తీరు మీద గుర్రుగా ఉన్నటువంటి వీరు లోక్సభ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడం, అలాగే విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం, ఇక ప్రధాని మోదీ మీద మహిళా విపక్ష ఎంపీలు దాడికి యత్నించారనేటటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో స్పీకర్ మీద వీరంతా కూడా గుర్రుగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్. లోక్సభకు సంబంధించి ఇటీవల కాలంలో లోక్సభలో అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున బడ్జెట్ సమావేశాల సందర్భంగా రెండు పక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగేది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉండగా మైక్ కట్ చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సందర్భంలో రాహుల్ గాంధీ యొక్క వాస్తవత ప్రజాస్వామ్యంలో ఎంపీగా తన ఒక ప్రతిపక్ష నేతగా దేశంలో ఉన్నటువంటి తాజాగా నెలకొన్న అనేక పరిణామాలపైన అతను ఆ అంశాల పట్ల లోక్సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. అలాంటి ప్రస్తావిస్తుండగా అధికార పక్షం లోక్సభ స్పీకర్ తీరును మాత్రం అతను చేసిన తీరు లేకపోతే మైక్ చేసిన తీరు పట్ల కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలంతా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమి తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక మొత్తం అదొక అంశం అయితే ఇటీవల రాష్ట్రపతికి సంబంధించి పార్లమెంట్ లో ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో యాక్చువల్ గా సాధారణంగా అయితే లోక్సభలో మాట్లాడాల్సి ఉంది. కానీ ఈసారి అనూహ్యంగా అనుకోకుండా లోక్సభలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై ప్రధానమంత్రి యొక్క ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం తెలపడం కూడా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సో దీనికి అంతటి కారణం కూడా లోక్సభ వర్గాలు స్పీకర్ కార్యాలయం చెప్తున్నది ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ఉండాల్సిందే, కానీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడ ఉన్న విపక్ష ఎంపీల నుంచి కొంత అతనిపై దాడి జరిగే అవకాశాలు ఉంది. ముఖ్యంగా మహిళా ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని దాడి చేసే అవకాశం ఉంది. అందుకోసమనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం లేకుండానే ఆ ధన్యవాద తీర్మానానికి ఆమోదించడం అని చెప్పడం కూడా పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సో ఈ మొత్తం వ్యవహారం ఒకవైపేమో ప్రతిపక్షాలకు సరైనంగా మాట్లాడాల్సిన అవసరం ఉండే సమయం ఇవ్వకుండా ప్రతిపక్షాలు మాట్లాడకుండా ఒక మైక్ కట్ చేయడం, అదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి అతనిపై దాడి చేస్తారని లోక్సభలోనే ఇట్లా మాట్లాడడం ఎంతవరకు సంబంధించి అందులో మహిళా ఎంపీలు లోక్సభలోనే నిండు లోక్సభలోనే ఎందుకంటే దేశానికి ప్రజాస్వామ్యానికి మూల కారణమైనటువంటి ఇలాంటి చట్టసభలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యమైన అత్యంత కీలకమైన ఈ యొక్క చట్టసభల్లోనే ప్రధాని నరేంద్ర మోడీపై దాడి చేసే అవకాశం ఉంది. అది సాక్షాత్తు నిండు సభలో ప్రతిపక్ష ఎంపీలు దాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి లోక్సభనే స్పీకర్ చెప్పడం కూడా కొంత సంచలనంగా మారిన నేపథ్యంలో ఇవన్నీ చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర తన మిత్రపక్షాలైనటువంటి ఇండియా కూటమి పార్టీలతో అందరు ఎంపీలతో కలిపి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై 94C ఆర్టికల్ లోని 94C ప్రకారం నోటీసులు ఇవ్వాలనుకుంటుంది. సో నోటీసులు ఇచ్చిన తర్వాత అతను అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో మొత్తంగా కూడా రాజకీయంగా ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతా ఉంది. ఎందుకంటే రాజకీయంగా ఇటీవల కాలంలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని ప్రతిపక్ష ఎంపీలు టార్గెట్ చేశారు, దాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి అధికారికంగానే స్పీకర్ ప్రకటించడం పట్లనే ఇప్పుడు పెద్ద సెంటర్ అప్పట్లో మొన్న ప్రకటించిన నేపథ్యంలో సంచలనంగా మారింది. ఇప్పుడు ఇవన్నీ చూసినటువంటి ఇండియా కూటమి కావాల్సిన రాజకీయంగా ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ స్పీకర్ అంటే ఎలాంటి ఆధారం లేకుండా ఎలాంటి తన ప్రకటించడం కరెక్ట్ కాదు కదా, అంటే ఇది కాంగ్రెస్ పార్టీని స్పీకర్ టార్గెట్ గా చేసుకుని ఇలా మాట్లాడుతున్నారా కాంగ్రెస్? ఎందుకంటే
ఒకవైపు ఏమో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వరు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలను లోక్సభ నుంచి సస్పెండ్ చేస్తారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు ప్రజల తరఫున అనేక సమస్యలపై పోరాటం చేస్తుంది. ప్రజల సమస్యలను లోక్సభలో చట్టసభల్లో ప్రస్తావించాలనుకుంటుంది. సో ఇట్లా స్పీకర్ ఇట్లా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు. స్పీకర్ తీరు నిరసిస్తూ స్పీకర్ వైఖరి సరిగా లేదనే ఉద్దేశంతో ఇప్పుడు ఇండియా కూటమి తన మిత్రపక్షాల కాంగ్రెస్ పార్టీ సంబంధించి అదే మిత్రపక్షాల ఇండియా కూటమి అందరూ కలిపి లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటారు. ఇది మాత్రం జరిగితే అసలు ఏం జరగబోతా ఉంది? నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇండియా కూటమిలో ఎన్ని పార్టీలు మద్దతు తెలుస్తాయి, ఎన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలుస్తాయి వైపు మొత్తం ఈ వ్యవహారం మాత్రం కొంత చిలికి ఖాళీమాన్గా మారబోతా ఉందని తెలుస్తా ఉంది. రాజకీయంగా మొత్తం బడ్జెట్ సమావేశాలను ఒక అధికార ప్రతిపక్షాల ఇప్పుడు ఏకంగా లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేంత వరకు వెళ్లడం చూస్తా ఉంటే ఈ రాజకీయంగా ఇక ముందు కూడా మరింత ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఈ అంశాలతోనే ముందుకు ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్లాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కొత్తగా రాజకీయంగా అనేక అంశాలు ఎజెండాగా పెట్టుకున్నప్పటికీ కొంత కాంగ్రెస్ పార్టీకి మాత్రం కలిసి రావడం లేదు. సో ఇప్పుడు ఏకంగా లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్న నేపథ్యం మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడాన్ని కొంత ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ అధికార పక్షం ఏకపక్షంగా ఉంటా ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విపక్ష సభ్యులకు సంబంధించి ఏ మాత్రం లోక్సభలో ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా ఇట్లా కట్టడి చేసేందుకు ఇట్లాంటి ప్రణాళికలు రచిస్తున్న ఒక అంశంతోనే ఒక ఎజెండాతోనే ఇప్పుడు లోక్సభ స్పీకర్ పై అవిశ్వాసానికి మనం ముందుకు వెళ్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.